గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 814. ఈ రోజు మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉండడం వల్ల మార్కెట్ హాలిడే అని చెప్పి మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు ఈ వీడియో రికార్డ్ చేసే వరకు కూడా కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసాయి. ఈ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. నెక్స్ట్ ఈ రోజు ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రహీం రైసీ గారు అండ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈయన ఏదైతే హెలికాప్టర్ లో ప్రయాణించారో ఆ ప్రయాణించినటువంటి ఏరియాలోని క్లౌడ్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ లో మాత్రం ఈయన ఎలాగైతే చనిపోయారో అది కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది. ఒకవేళ దీనికి ఇజ్రాయెల్ కి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నట్టుగా అయితే పోస్ట్ చేస్తున్నాయి. వీళ్ళ అనుమానం వ్యక్తం చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఎటువంటి సిచ్యువేషన్స్ తలెత్తాయో మనందరికి ఐడియా ఉన్నది కదా. ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన డ్రోన్ అటాక్ అది చేయడం జరిగింది. దాని తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన టైం చూసుకుని స్ట్రాంగ్ అటాక్ చేస్తామని చెప్పి కామెంట్స్ అవి చేశారు. ఆ టైంలో మనం మార్కెట్స్ లో కూడా కొంత వాలటిలిటీ చూసాం. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన ఈ టెన్షన్ వాతావరణం ఉండడం వలన ఇజ్రాయెల్ వాళ్ళు ఏమైనా ఇరాన్ ప్రెసిడెంట్ ని ఇలా అటాక్ చేసి ఉండొచ్చా అని చెప్పి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. కానీ మాక్సిమం ఇటువంటిది జరగకపోవచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కంట్రీకి చెందిన ప్రెసిడెంట్ ని అటాక్ చేసి చంపేశారు అనుకోండి, ఆ కంట్రీ కామ్ గా కూర్చోదు కదా. ఆ కంట్రీ కూడా తిరిగి అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల యుద్ధం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళైతే అటాక్ చేసి ఉండకపోవచ్చు. ఈవెన్ ఒకవేళ అలాగని అటాక్ చేశారు అనేది న్యూస్ ఉన్నది అనుకోండి, మార్కెట్స్ కూడా దానికి రియాక్ట్ అవుతాయి కదా. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మాత్రం గ్లోబల్ మార్కెట్స్ లో అయితే ఏమంత ప్రెషర్ కనపడట్లేదు. ఒకవేళ ఆయన ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే ఈవెన్ రేపు మన మార్కెట్ మీద కూడా దాని వల్ల పెద్దగా రియాక్షన్ అన్నది ఉండదు. అలా కాకుండా నైట్ కి ఏమైనా ఎవరైనా అటాక్ చేశారు ఇటువంటి ఏమైనా న్యూస్ అప్డేట్స్ కనుక వచ్చాయనుకోండి, అప్పుడు మన మార్కెట్స్ లోని కొంత ప్రెషర్ అది చూడొచ్చు. కానీ వాళ్ళు అలా కాకుండా ప్రమాదవశాత్తు చనిపోయారంటే మాత్రం మనం మార్కెట్స్ పైన అంతగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలోని యాంకర్ జూన్ 4th రోజున ఎలక్షన్ రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, దీని తర్వాత నుంచి స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుందని అడిగిన క్వశ్చన్ కి నరేంద్ర మోడీ గారు స్పందిస్తూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినటువంటి 1 వీక్ లోనే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రికార్డ్ హైస్ ని టచ్ అవుతుందని, ఆ టైంలో మార్కెట్ లో కనపడేటువంటి రష్ తోని స్టాక్ మార్కెట్ ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ రష్ ని డీల్ చేయడానికి చాలా కష్టపడే అవకాశం ఉన్నదని చెప్పి మోడీ గారు కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన స్టాక్ మార్కెట్ లోకి కొత్త ఇన్వెస్టర్స్ చాలా మంది ఎంటర్ అవుతున్నారు కదా. ఇలా కొత్త ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతుండడం వల్ల మన ఎకానమీ కూడా చాలా బాగా గ్రో అవుతుందని, అండ్ టైం తో పాటే పీపుల్స్ రిస్క్ కెపాసిటీ కూడా పెరుగుతుందని, ఎంత మంది కామన్ పీపుల్ మన స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్లయితే అంత మన ఎకానమీ స్ట్రెంథెన్ అవుతుందని, ప్రతి ఇన్వెస్టర్ కూడా కొంత రిస్క్ అపెటైట్ ని కలిగి ఉండాలి. అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోని కొంత రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మోడీ గారు కామెంట్ చేశారు. చూడాలి నరేంద్ర మోడీ గారు అయితే ఈ జూన్ 4th రోజున ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నుంచి మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని చెప్పి పదే పదే కామెంట్ చేస్తున్నారు కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన ఇండియన్ మార్కెట్ మూమెంటం ఎలా ఉంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి మార్కెట్ మీద షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ని మాత్రమే చూపిస్తాయి. మన ఎకానమీలోని గ్రోత్ మూమెంటం అన్నది స్ట్రాంగ్ గా కంటిన్యూ అయింది అనుకోండి, దాంతో స్టాక్ మార్కెట్ లో కూడా మనం మంచి రన్అప్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రేపు సెషన్ లోని 2 ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ జరగబోతున్నట్లుగా సిఎన్బిసి యాంకర్ షేర్ చేస్తున్నారు. దీనిలో ఒకటి సీజీ పవర్ లోని 65 lakh షేర్స్ అంటే 425 crores వర్త్ బ్లాక్ డీల్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ బ్లాక్ డీల్ లోని ఎఫ్ఐఐ షేర్ హోల్డర్స్ మార్కెట్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా 2 to 3% డిస్కౌంట్ లో సేల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సీజీ పవర్ తో పాటుగా ఇండస్ టవర్స్ లో కూడా రేపు బ్లాక్ డీల్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని, ఈ బ్లాక్ డీల్ లోని 80 lakh షేర్స్ అంటే టోటల్ గా 270 crores వర్త్ బ్లాక్ డీల్ జరిగే అవకాశం ఉందని, దీనిలో కూడా ఎఫ్ఐఐ షేర్ హోల్డర్ సెల్ చేయబోతున్నట్లుగా ఈయన షేర్ చేయడం జరిగింది. ఈ రెండు స్టాక్స్ లో కూడా రేపు ఇంత పెద్ద సైజ్ లో బ్లాక్ డీల్స్ జరిగినట్లయితే రేపు సెషన్ లోని ఈ స్టాక్స్ లోని మనం కొంత వాలటిలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసే డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 55% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దైర్ ఆర్డర్ బుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 670 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ ఈ మార్చ్ 31st నాటికి వీళ్ళ దగ్గర 1083 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q1 లోని వీళ్ళు అడిషనల్ గా 6.29 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ అనదర్ 14.8 crores వర్త్ ఆర్డర్స్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ కంప్లీట్ అయ్యాయని, ఈ ఆర్డర్స్ అయితే రావాల్సి ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు.
సో టోటల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్స్ అండ్ అలాగే నెగోషియేషన్స్ కూడా కంప్లీట్ అయినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని వీళ్ళ దగ్గర 1096 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తున్నా ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డేటా ప్యాటర్న్స్ వాళ్ళ బోర్డ్ ₹6.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని మీతో డీటెయిల్ గా డిస్కస్ చేసేందుకు మన మనీ పర్స్ టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 7% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లోని 8% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 51 lakhs లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 99 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. కానీ మనం వీళ్ళవి డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో ఎప్పుడు కూడా కంపేర్ చేసి చూడకూడదు. బికాస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిసెంబర్ క్వార్టర్ తో మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని కంపేర్ చేసిన మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లోని సబ్స్టాన్షియల్ జంప్ కనిపిస్తుంది. సో ఈ సీక్వెన్షియల్ ఇంపాక్ట్ ఉండి ఉండొచ్చు. అందుకనే మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్ వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎలక్ట్రానిక్ డివిజన్ రెవెన్యూస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ మొబిలిటీ డివిజన్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ మొబిలిటీ డివిజన్ లోని వీళ్ళ దగ్గర అప్రాక్సిమేట్లీ 2000 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్ ఇంపాక్ట్ అవడంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దిస్ క్వార్టర్ హైలైట్స్ రీసెంట్ గా వీళ్ళు ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఈ మే మంత్ లోని జాయింట్ వెంచర్ కంపెనీలో వీళ్ళు 50% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. దీంతో కన్స్యూమర్ డ్యూరబుల్ స్పేస్ లోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కంటిన్యూస్ గా వేరే సెగ్మెంట్స్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో బిజినెస్ ఆపరేట్ చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ మొన్న సాటర్డే రోజున దొడ్లా డైరీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 8.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 123.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మాత్రం 8.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 107.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 13.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ వీళ్ళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సేల్స్ బాగా పెరిగాయని, దీని వల్లనే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళ యావరేజ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ యావరేజ్ మిల్క్ సేల్స్ అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఫ్లాట్ గా ఉన్నాయి కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం పెరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ కర్డ్ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని దొడ్లా డైరీ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 359 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 358 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 478 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఆర్వీఎన్ఎల్ వాళ్ళ బోర్డ్ ₹2.11 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన
ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ ఎబిటాలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 18.9 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 13 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 18.7 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే వీళ్ళ ప్యాట్ లోని పెద్దగా చేంజ్ లేదు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు రెవెన్యూస్ లోను ఎబిటాలోను గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ సబ్స్టాన్షియల్ గా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. అండ్ వీళ్ళు రేడియాలజీ అండ్ పాథాలజీ సెంటర్స్ ని ఆపరేట్ చేస్తుంటారు కదా, దీనిలో ఇప్పుడు టోటల్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆపరేషన్ లో ఉన్నాయి, అండ్ అలాగే అండర్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి సెంటర్స్ ఎన్ని అన్నది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ట్రైడెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 130 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 109 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 59 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. దాంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరగడంతో ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ట్రైడెంట్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసే రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లోని 7.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ రెవెన్యూస్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఎబిటాలో 7.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో 5.2% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లోని డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హాస్పిటల్ నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయన్నది కూడా చూడడం ఇంపార్టెంట్. వీళ్ళ ఓవరాల్ ఆక్యుపెన్సీలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 18% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆక్యుపెన్సీలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆర్పాబ్ నెంబర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సాధన నైట్రోకెమ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఒకటి ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. దాంతోనే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లోని కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ సుదర్శన్ కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 14.59 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు ₹1 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ టైడ్ వాటర్ ఆయిల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 34.41 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 33.58 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 42.92 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది.
సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ జ్యోతి సిఎన్సి వాళ్ళ నెంబర్స్ వచ్చే వేల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 69 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 99 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు విండ్లాస్ బయోటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11.4 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 15 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 16.9 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు విండ్లాస్ బయోటెక్ వాళ్ళ బోర్డ్ ₹5.50 పర్ షేర్ డివిడెండ్ రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.